వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు వచ్చి వాలిపోతాం, వెంటనే మీ ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ఊదరగొట్టిన అధికారులు తీరా సమస్యను పరిష్కరించే సమయానికి పత్తాలే ఉండడం లేదు. దళారులు మిల్లర్లు గుమ్మక్కై అన్నదాతల్ని నిండా ముంచేశారు. దాంతోపాటు వాతావరణం భయంతోనూ అయిన కాడికి రైతులు తమ పంటను అమ్ముకుంటున్నారు. కోస్తాలో వరి పంట పలు ప్రాంతాల్లో కోతకు వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో కోత కోయాల్సి ఉంది. అయితే తుపాను భయంతో ముందుగానే నూర్పిళ్లు జరుగుతున్నాయి. ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కానీ అధికారులు మాత్రం నిబంధనల పేరిట రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. 17 లోపు తేమ శాతం ఉండాలి అన్న నిబంధనను అడ్డుపెట్టుకుని మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి నూర్పుళ్లు జరుగుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించగా ఆశించిన సహకారం లభించగా రైతులు తాము పండించిన ధాన్యాన్ని రాసులు పోసి బస్తాలకు ఎత్తి మిల్లర్లు ఎప్పుడు తీసుకువెళ్తారా అని ఎదురుచూస్తున్నారు. కోత కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని రోడ్డుపైనే ఉంచి కాపలా కాయాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. ఆన్లైన్లో ధాన్యం కొనేందుకు కొర్రీలు పెడుతున్న మిల్లర్లు హాఫ్ లైన్లో మాత్రం 76 కిలోల బస్తాకు 1400 రూపాయలు వెచ్చించి వెంటనే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓవైపు వర్షాల భయం, మరోవైపు మిల్లర్లు వాహనాలు పంపకపోవడంతో తడిసిన ధాన్యం రంగు మారుతుంది అని రైతులు భయపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఇస్తామని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఊళ్ళో ఉన్న బోకర్లు సగం అడుగుతున్నారు సార్. మేము 6 కాలం పండించినా కానీ మాకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సార్. మాకు గిట్టుబాటు ధర చెట్టుగా మీరే సహాయం చేసి మాకు ఏదైనా మేలు చేయాలని మేము కోరుతున్నాం సార్. మేము ఎన్నో బాధలు పడి పండించినా కానీ మాకు తగినటువంటి సహాయ ఖర్చులు రావట్లేదు సార్. ఎకరానికి 15,000 దాకా ఖర్చులు అవుతాయి సార్. కోతకు కానీ పెట్టుబడికి కానీ ఏం సార్. మరోవైపు వెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు, గుడివాడ, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, పెనమలూరు, ఘంటసాల, ఉయ్యూరు, మోపిదేవి, చెర్లపల్లి, పామరు, మొవ్వ తదితర మండలాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసే నాదుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. తమ దగ్గర కొనుగోలు చేయకుండా దళారుల వద్ద అదే ధాన్యాన్ని ధర పెంచి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు 400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడి రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని దళారుల అండదండలతో రైతు సేవా కేంద్రాల ద్వారా నేరుగా మిల్లులకు పంపి వేబిల్లు రాయించి రైతులకు 300 నుంచి 400 రూపాయల వరకు టోకరా వేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. కొనే నాదుడు లేడు, కొన్నాక కాటాలు వేసినాక లారీలు రావట్లా, పొజిషన్ అయిపోయింది ఇది. అట్టాగే మరి ఇక కోసుకొచ్చి రోడ్ల మీద పోసి కూకున్నాం. కౌలు రైతులమే, మాకు సొంత పొలాలు కాదు, కౌలు రైతులు అయ్యి అట్టాగే చేసుకుంటున్నాం. 2-3 ఎకరాలు అయ్యా వెళ్ళే మాత్రం కనపడుతున్నాం. మరి మాకు మరి మమ్మల్ని ఏం చేయమంటారో చేస్తే మరి మేము అట్లా చేస్తామండి. మరి పొజిషన్ ఏం లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కోసి వాతావరణం బాగాలేదు, రోడ్ల మీద పోసి మరి మాకు ఏదన్నా అదంతా లారీలు వచ్చి కతి అనుకూలమైన రేట్లు ఇస్తే కాటాలు వేసి పంపిస్తామండి. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఆడుతున్న నాటకంపై రైతాంగం మండిపడుతోంది. బస్తాకు 400 రూపాయల వరకు నష్టపోతున్నామని, మరోవైపు వర్షాలు భయపెడుతున్నాయని, అందుకే అయిన కాడికి అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. రైతుల పరిస్థితిని అధికారుల దృష్టికి ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనుగండ్ల రాము తీసుకువెళ్లారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అప్పుడే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని రైతులు అంటున్నారు.